వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు మీరు ఈ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ మనం క్యాటరింగ్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఈజీగా కొంచెం వెరైటీగా ఉంటుంది. సో దీనికి ఏమేం కావాలో చూసేయండి. ఈ కర్రీకి మనకి ఏమేం కావాలంటే నేను ఇక్కడ క్యాప్సికమ్ ఒక 3 తీసుకున్నానండి. కొంచెం కొంచెం పెద్దవే 3 తీసుకున్నాను. నేను ఇక్కడ పావు కేజీ కన్నా కొంచెం ఉంటాయేమో. అలాగే ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. తాలింపు వచ్చేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం కసూరి మేతి తీసుకున్నాను. ఒక స్పూను పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం శనగపిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇది ఒక 3 స్పూన్స్ ఉంటుంది శనగపిండి తీసుకున్నాను. ఇంతే, ఇవైతే మనకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఆయిల్ మనకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి. 3 to 4 స్పూన్స్ దాకా కొంచెం ఆయిల్ పడుతుంది. ఫ్రై కదా, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు తాలింపు వేసేద్దాం. ఆయిల్ మనకి హీట్ అయిపోయింది. ఇందులో ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూను పచ్చిశనగపప్పు. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పప్పులు మనకి ఫ్రై అయిపోయినాయని నేను ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ కూడా వేసాను, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఆనియన్ కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేద్దాం. ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ వేస్తున్నాను. వేసి ఇది కొంచెం మనకి కొంచెం ఇదంతా మిక్స్ అయిపోయేదాకా ఉంచి ఇప్పుడు మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. ఆనియన్ వేయిన తర్వాత వేసుకోవాలండి. క్యాప్సికమ్ మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది. అందులోనూ సన్నగా తరిగి పెట్టాను కదా. క్యాప్సికమ్ ఏంటంటే మరీ మెత్తగా అయిపోయినా సరే, కుక్ అయిపోయినా బాగోదు మనకి. ఇది ఒకసారి ఇలా మనం మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. టూ మినిట్స్ అయిపోయింది. మనం ఒకసారి చూద్దామండి. ఆనియన్ మనకి హాఫ్ వరకు కుక్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. క్యాప్సికమ్ కూడా వేసేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దాన్ని మగ్గనిద్దాం. క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. క్యాప్సికమ్ ముక్కలు కూడా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా దీన్ని కొంచెం మగ్గనిద్దాం. ఈలోపు మనం శనగపిండి అది కలుపుకోవాలి. ఇది కొంచెం మనకు మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం అది మిక్స్ చేద్దాం. శనగపిండిలో కారం, సాల్ట్ అవన్నీ మూత పెట్టేద్దామండి. మనం ఇక్కడ శనగపిండి తీసుకున్నాం కదండి. ఇందులోనే కొంచెం కసూరి మేతి, కొంచెం పసుపు. ఇందాక మనం కర్రీలో వేసాం కాబట్టి ఊరికే కలర్ కోసం నేను కొంచెం వేస్తున్నాను. అలాగే ఇక్కడ ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్. ఇందులో ఒక 1/2 స్పూన్ అండి. మిగిలింది మనం ఈ కర్రీలో వేసేద్దాం. ఇది మగ్గుతుంది కదా. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఈ మిగిలింది నేను కర్రీలో వేస్తాను. ఇవి కొంచెం కొద్దిగా ఇందులో సాల్ట్ కొంచెం లైట్గా వేస్తున్నాను నేను. అలాగే మనం కొంచెం కారం, ఒక స్పూన్ కారం వేస్తాను.
చూడండి, 1 స్పూను కారం వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుని వాటర్ పోసుకోవాలి. మనం కొంచెం బజ్జీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా వాటర్ పోసుకొని మనం కొంచెం బజ్జీ పిండి కన్నా కొంచెం లూజ్గా దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా కలిపేసుకుని ఈలోపు మనం ఇది చూద్దాం ఉడికిందేమో. మనకి ఇది 50% పైనే ఉడికిపోయిందండి. క్యాప్సికమ్ ఫాస్ట్గానే మగ్గిపోతుంది మనకి. ఇది ఒక్క 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి మగ్గిపోతుంది. ఇందాక మనం ధనియాల పొడి అది ఉంది కదా, గరం మసాలా కొంచెం ఇది కూడా వేసేస్తున్నాను నేను ఇందులో. అలాగే కసూరి మెతి కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని కలిపేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఉంచుకున్న తర్వాత అప్పుడు ఈ శనగపిండి మనం కలుపుకున్నాం కదా, అది వేసేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, చూద్దామండి. మనకి క్యాప్సికమ్ కూడా మనకి మగ్గిపోయింది. మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు, మనకి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది శనగపిండి కలుపుకున్నాం కదా, వాటర్ పోసి దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుని చుట్టూ దీన్ని ఒకసారి ఇలా పోసేసుకుని దీన్ని ఏం కదపకుండా ఇలా వేసేసాను చూడండి. దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఒకసారి ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. 5 మినిట్స్ దీన్ని ఇలా ఉంచేసిన తర్వాత చూద్దామండి. మనం దీన్ని అంతా కొంచెం ఇలా మిక్స్ చేసేసుకుని అది కొంచెం మనకి అది ఆ పిండి మనకి ఇలాగా తెలిసిపోతుంది. కొంచెం అది క్రిస్పీ అయ్యేదాకా దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. కొంచెం ఉడకాలి పిండి కదా, శనగపిండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఒకసారి ఉంచుదాం, మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ దీన్ని కొంచెం మనకి కొంచెం ఇలా పొడి పొడిగా వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత చూద్దామండి. ఇది మనకి కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, మనకి శనగపిండి అది కూడా మనకి మగ్గిపోయింది. మనకి కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేస్తానండి. నేను బౌల్లోకి సర్వ్ చేస్తానండి. మనకి రెడీ అయిపోయింది కర్రీ. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.